అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ జస్ట్ 19 డేస్ లోనే హిందీలో 704 క్రోర్స్ నెట్ ని కలెక్ట్ చేసి అక్కడ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ హిందీలో అక్కడ ఉన్న కాన్ రికార్డ్స్ అన్నిటిని లేపేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే తోనే ఆల్మోస్ట్ అన్ని రికార్డులు లేపేశాడు అనుకోండి. అండ్ డే బై డే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెడుతున్న ప్రతి నెంబర్ ఒక కొత్త రికార్డ్. ఆల్మోస్ట్ టికెట్స్ కానీ డే 1 రికార్డ్స్ కానీ డే 2 రికార్డ్స్ కానీ అన్ని పుష్పగాడివే. అండ్ ఈ 19 డేస్ లో 700 క్రోర్స్ నెట్ ఉంది కదా, ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అండ్ ఫాస్టెస్ట్ రికార్డ్ కూడా హిస్టరీలోనే. మీకు ఈ పుష్ప మూవీ కలెక్షన్స్ కి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, ఈ రోజు బాలీవుడ్ నుంచి బేబీ జాన్ అనే ఒక కొత్త సినిమా అయితే రిలీజ్ అయింది మావా. అదే వరుణ్ ధవన్ గారి కొత్త మూవీ అట్లీ డైరెక్షన్ వచ్చింది కదా, అదే బేబీ జాన్. అండ్ బాలీవుడ్ లో వరుణ్ ధవన్ గారు అయితే అంత చిన్న హీరో ఏం కాదు. ఆ మూవీ డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే నియర్ 1 crore ఎంతో కలెక్ట్ చేసింది. కానీ పుష్ప మూవీ మాత్రం రిలీజ్ అయ్యి 20 డేస్ అయినా ఈ రోజు జస్ట్ ఈ ఒక్క రోజునే 6 crores అయితే కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి పుష్ప గడికి బాలీవుడ్ లో ఏ లెవెల్లో క్రేజ్ ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. ఒక తెలుగుడు బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ స్టార్స్ అయిన కాన్ రికార్డ్స్ ని లేపి మన తెలుగుడు సత్తా ఏంటో చూపించడం. ప్రెసెంట్ బాలీవుడ్ వాళ్ళకి సరైన మూవీస్ అయితే ఏం లేవు. అయితే ఈ మూవీ ఈజీగా లాంగ్ రన్ లో ఇంకా లాగొచ్చు. మన తెలుగులో కూడా ఆల్మోస్ట్ మన 4 రిలీజ్ సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి కదా, అవి రిలీజ్ అయినప్పటికీ చాలా మంది ఆడియన్స్ పుష్ప మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆల్మోస్ట్ పుష్ప మూవీ ఏ థియేటర్స్ వేసారో అవన్నీ ఫుల్ అయిపోయాయి. ఈ లెక్కను చూసుకున్నట్టయితే పుష్ప మూవీ లాంగ్ రన్ లో పెద్ద నెంబరే పెట్టేలా ఉంది. అండ్ మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ బాహుబలి రికార్డ్ ని కూడా లేపేలాగే ఉంది.